మీకు ఏదైనా బ్యాంక్లో పర్సనల్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ లేదా హోమ్ లోన్ కానీ ఉంటే మీరు ఆ లోన్స్ని ప్రీ క్లోజింగ్ లేదా పార్ట్ పేమెంట్ చేస్తే ఏమవుతుందంటే మీకు చాలా ఇంట్రెస్ట్ అనేది సేవ్ అవుతుంది. మీ దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే పార్ట్ పేమెంట్ లేదా ప్రీ క్లోజింగ్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను రీసెంట్గా HDFC బ్యాంక్లో నాకు పర్సనల్ లోన్ ఉంది. ఆ పర్సనల్ లోన్ని నేను పార్ట్ పేమెంట్ 3 lakhs చేసి 1 lakh ఇంట్రెస్ట్ ని నేను సేవ్ చేయగలిగాను. అయితే ఈ పార్ట్ పేమెంట్ లేదా ప్రీ క్లోజింగ్ కి చార్జెస్ అనేవి ఉంటాయి. ఈ చార్జెస్ అనేవి బ్యాంక్ ని బట్టి 2 to 4% ప్లస్ GST గా వేరీ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలో HDFC బ్యాంక్ కి ఉండే పార్ట్ పేమెంట్ ప్రీ క్లోజింగ్ చార్జెస్ రకరకాల లోన్స్ కి, పర్సనల్ లోన్ కి, వెహికల్ లోన్ కి, అదేవిధంగా హోమ్ లోన్ కి ఎంత ఉంటాయి అనే విషయాల గురించి డిస్కస్ చేస్తాం. మీరు HDFC బ్యాంక్ లోన్ పార్ట్ పేమెంట్ చేయాలి అనుకుంటే మీరు ప్రెజెంట్ ఉన్న ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ లో 25% అమౌంట్ మాత్రమే పార్ట్ పేమెంట్ చేయగలరు. అయితే ఈ పార్ట్ పేమెంట్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 1 time, టోటల్ టెన్యూర్ లో 2 times చేయగలరు. ఈ పర్సనల్ లోన్ పార్ట్ పేమెంట్ గనక మీరు చార్జెస్ తీసుకున్నట్లయితే మీరు ఫస్ట్ 2 years లో పార్ట్ పేమెంట్ చేసినట్లయితే 4% ప్లస్ GST అనేది మీకు ఛార్జ్ పడుతుంది. అదేవిధంగా 2 to 3 years మధ్యలో పేమెంట్ చేసినట్లయితే మీకు 3% ప్లస్ GST అనేది ఛార్జ్ పడుతుంది. అదేవిధంగా మీరు 3 years తర్వాతకి పార్ట్ పేమెంట్ చేసినట్లయితే మీకు 2% ప్లస్ GST ఛార్జ్ అనేది పడుతుంది. అదేవిధంగా మీరు పర్సనల్ లోన్ ని HDFC బ్యాంక్ లో ప్రీ క్లోజింగ్ చేస్తే కూడా సేమ్ ఇలానే ఛార్జెస్ పడతాయి. అంటే మీరు 2 years లోపు ప్రీ క్లోజింగ్ చేస్తే మీకు 4% ప్లస్ GST ఛార్జ్ అనేది పడుతుంది. అదేవిధంగా 2 to 3 years మధ్యలో మీరు ప్రీ క్లోజింగ్ చేస్తే మీకు 3% ప్లస్ GST ఛార్జ్ అనేది పడుతుంది. ఇంకా 3 years తర్వాతకి మీరు ప్రీ క్లోజింగ్ చేస్తే మీకు 2% ప్లస్ GST అనే ఛార్జ్ పడుతుంది. అయితే HDFC బ్యాంక్ లో మీరు గోల్డెన్ ఎడ్జ్ లోన్స్ కనుక తీసుకున్నట్లయితే ఆ లోన్స్ కి ఎటువంటి పార్ట్ పేమెంట్ లేదా ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు. అదేవిధంగా HDFC బ్యాంక్ లో వెహికల్ లోన్ కనుక తీసుకున్నట్లయితే మీరు వెహికల్ లోన్ పార్ట్ పేమెంట్ అనేది ఫస్ట్ 2 years లో కనుక చేసినట్లయితే మీకు 5% ప్లస్ GST ఛార్జ్ అనేది పడుతుంది. అదేవిధంగా 2 years తర్వాతకి మీరు పార్ట్ పేమెంట్ కనుక చేసినట్లయితే మీకు 3% ప్లస్ GST ఛార్జ్ అనేది పడుతుంది. ఇంకా వెహికల్ లోన్ ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ కనుక తీసుకున్నట్లయితే మీరు 1 year లోపు వెహికల్ లోన్ కనుక ప్రీ క్లోజ్ చేయాలి అనుకుంటే మీరు 6% ప్లస్ GST ఛార్జెస్ అనేవి పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మీరు 1 to 2 years మధ్యలో మీరు ప్రీ క్లోజింగ్ చేస్తే కనుక మీకు 5% ప్లస్ GST ఛార్జ్ అనేది పడుతుంది. మీరు 2 years తర్వాతకి ప్రీ క్లోజింగ్ చేస్తే మీకు 3% ప్లస్ GST ఛార్జ్ అనేది పడుతుంది. ఇంకా హోమ్ లోన్ విషయానికి కనుక వస్తే మీరు హోమ్ లోన్ తీసుకున్నట్లయితే HDFC బ్యాంక్ లో జనరల్ గా ఈ మధ్య అన్ని హోమ్ లోన్స్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ బేస్ మీదనే ఇస్తున్నారు. యాజ్ పర్ RBI గైడ్ లైన్స్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్తో ఇచ్చిన లోన్స్కి ఎటువంటి ప్రీ క్లోజర్ కానీ లేకపోతే పార్ట్ పేమెంట్ ఛార్జెస్ కానీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో మీరు ఎప్పుడైనా కానీ మీరు మీ యొక్క హోమ్ లోన్ని పార్ట్ పేమెంట్ లేదా ప్రీ క్లోజర్ చేయాలి అనుకుంటే మీరు ఎటువంటి ఛార్జెస్ పేమెంట్ చేయకుండా డైరెక్ట్గా మీరు టోటల్గా ప్రీ క్లోజింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఈ పార్ట్ పేమెంట్ లేదా ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ అనేవి బ్యాంకుని బట్టి వేరీ అవుతూ ఉంటాయన్నమాట. మీరు ఏ బ్యాంకులో అయితే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంకుకి వెళ్ళి అడగండి ఒకసారి ఎంత పార్ట్ పేమెంట్ లేదా ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ పడతాయి అనేది. సో మీరు ఈ ఛార్జెస్ ని వెరిఫై చేసుకొని మీ యొక్క లోన్ ని పార్ట్ పేమెంట్ లేదా ప్రీ క్లోజింగ్ అనేది చెయ్యండి. సో ఇది టోటల్గా HDFC బ్యాంక్ లో పార్ట్ పేమెంట్ లేదా ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అనే విషయం గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.